హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారికి కావాల్సిన పాల తాలికలు అనే స్వీటు మా అక్కగారు చేత చేపిస్తున్నాను. ఈ అడావుడిగా చేసుకునేవి కాదు, ప్రశాంతంగా చేసుకునేవి, అమ్మవారికి పెట్టేవి కదా. పాల తాలికల్లోకి ఇవి మంచి టేస్ట్ వస్తాయి. దీన్ని సర్వీస్ బాల్లోకి తీసుకుని మనం గ్రానైట్ చేసుకుంటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజాబాబాయిని. ఈరోజు అమ్మవారికి కావాల్సిన పాల తాలికలు అనే స్వీటు మా అక్కగారు చేత చేపిస్తున్నాను. దానికి ఏమేం కావాలో మా అక్కగారు వచ్చి చెప్పొద్ది. అక్కరా. హలో, నమస్తే. నేను మీ శివలీలనే. రాజాబాబాయ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఐటమ్స్ చూసి మీరు ఇలాగే చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని ప్రార్థిస్తున్నాను. ఈ పాల తాలికలకు కావాల్సిన ఇంగ్రీడియంట్: పాలు, బియ్యం పిండి, సగ్గుబియ్యం, ఇలాచి, ద్రాక్ష, బెల్లం, జీడిపప్పు, నెయ్యి. ఈ బెల్లాన్ని పాకం పట్టినట్టు ఇలా పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాలు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ పాలు కొంచెం మరిగేలోపు మనం దాంట్లో వేసేవి అన్నీ చూసి చెప్తాను మీకు ఎలా వేసుకోవాలో. ఇప్పుడు పాల తాలికల్లోకి బియ్యం పిండి తీసుకున్నాను. 4 ప్యాకెట్లు పాలు పోసాను. 2 డబ్బాలు బియ్యం పిండి దీంట్లో వేసి కొట్ర కాసుకుని కలుపుకున్నాను. దీంట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఇదిగో ఇలా కలుపుకోవాలి, జిగురు వచ్చేటట్టు. ఇలా కలుపుకుని గిద్దలయ్యి ఇక్కడే ఉండాలి. ఇలా కలపాలి. మనం ఎంత కలిపితే అంత బాగా వస్తుంది. ఇది ఇంతవరకు బియ్యంలో జిగురు ఎక్కువ ఉండేది, ఇప్పుడు జిగురు ఉండట్లేదు. ఏమైపోయిందంటే అన్నీ ఎట్ట ఉన్నాయో అట్ట ఉన్నాయి. ఇంతవరకు తాలికి దూస్తే నా పొడుగు వచ్చేది. ఇలా కలుపుకోవాలి. 2 డబ్బాలు బియ్యం పిండి, కొంచెం బెల్లం మొక్కేసి కొట్ర కాసుకుని ఇలా పిండి జిగురు వచ్చేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టాలి. ఈ పాలు మరుగుతూ ఉంటాయి. ఈ మరిగేలోపు ఈ బియ్యం పిండిని కొట్రగాసి కలిపి పెట్టుకున్నాను పక్కనే. ఇది బెల్లం నానబెట్టుకున్నాను, సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, ఇలాచీ పౌడర్ పెట్టుకున్నాను, నెయ్యి, ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి నెయ్యి పెట్టుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్, ఈ ఇంగ్రీడియంట్ మొత్తం ఈ పాల తాలికల్లో ఉపయోగిస్తాను. అమ్మా, పాలు కాగుతున్నాయి, ఒకసారి రా, మళ్ళీ ఇంకోసారి రావాలి నువ్వు. పాలు కాగినాయి బాబు. అమ్మా నువ్వు బియ్యం పిండి వద్దు, బియ్యం పిండి పెట్టి వద్దమ్మా. ఈ పాలు కాగినాయి. ఈ బియ్యం పిండిని ఇందులో ఒత్తుతాము పొడుగ్గా వచ్చేటట్టు. అది మిగతాది కూడా మళ్ళీ గిద్దలో పెట్టుకొని వత్తాలి దీంట్లో. అమ్మ పాలల్లో ఆ బియ్యం పిండిని ఈ గిద్దలో, చక్రాల గిద్దలో పెట్టి గొట్టంలో ఇదిగో ఒత్తింది. ఒకటి అయిపోయింది, ఇంకో గిద్ద ఒత్తుతానికి రెడీగా ఉన్నది. ఇంకొక మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే ఒత్తుకోవాలి. పొంగుకి ఒక గిద్ద కాడికి వత్తాలి. ఒక్కసారి ఒత్తితే శుద్ధగట్టేస్తుంది. అందుకని దేనికి అది ఒత్తుకుంటా ఉంటే అది ఉడుకుతుంది శుభ్రంగా, పచ్చి లేకుండా. అమ్మ ఈ మిగతా పిండిని గిద్దలో పెట్టి ఒత్తుతుంది. ఆ గిద్ద కూడా ఒత్తమ్మా గట్టిగా. అది పాలల్లో ఒత్తాలి, విడిగా ఒత్తుకుంటానికి కుదరదు. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం.
అక్క ఇప్పుడు అవి ఉడుకుతున్నాయిగా, ఇప్పుడు ఏం వేయాలి? ఇప్పుడు దీంట్లో బాబు ఈ సగ్గు బియ్యం వేయాలి. ఇది లాస్ట్కి వచ్చేస్తుంది కదా, అందుకని వేయాలి. ముందే వేయకూడదు, వేస్తే దానికి అంటుకుపోతుంది. ఇప్పుడు ఎంతసేపు ఉడకాలి? ఒక్క 5 నిమిషాలు అయిపోతుంది. దాన్ని కొంచెం మధ్యలో ఇట్ట కదుపుకుంటూ ఉంటే అది అంటుకుపోకుండా ఉంటుంది గిన్నెకి బాబు. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఎందుకది? ఇది మంచి సువాసన వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏమేస్తా? ఈ పొయ్యి మీద ఈ పాకం పెట్టుకుంటా. ఎంత టైం పట్టుద్ది? ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఒక్క 5 నిమిషాల్లో ఇది దగ్గరికి వచ్చేస్తుంది. ఈ బెల్లం పాకం పట్టి ఇప్పుడు దాంట్లో కలుపుతాను నేను. చూడండి, ఇది బెల్లం పాకం పొయ్యి మీద పెట్టాను. కొంచెం ఒక ఉడుకు రానిచ్చేసి పాకం వచ్చేస్తుంది. వేడి పోస్తే పాలు ఇరిగిపోతాయి, అందుకని కొంచెం చల్లారాక పోయాలి. ఈ అడావుడిగా చేసుకునేవి కాదు, ప్రశాంతంగా చేసుకునేవి, అమ్మవారికి పెట్టేవి కదా. మేమేమో లోపల చేస్తాం, నీకేమో తెలీదు ఎంత టైం పడుతుందని. అయిందా? ఇది పాకం వచ్చేసింది బాబు. తీసి పక్కన పెట్టి దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. పోతే ఇది చల్లారాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టాను బాబు. ఇదిగో కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇదిగో దీనిలో జీడిపప్పు. ఇప్పుడు ఇవి కొంచెం దోరగా అటు ఇటు తిప్పుతూ ఎంచితే సమానంగా ఏగుతాయి. పాల తాలికల్లోకి ఇవి మంచి టేస్ట్ వస్తాయి. ఇగో ఇలా తిప్పుకుంటా వేయించుకోవాలి. వేయించితే మంచి టేస్ట్ వస్తాయి. దాంట్లోకి ఇలా వేయించడం వల్ల ఏంటి ప్రయోజనం? వేయించకపోతే పచ్చిగా ఉంటే బాగోగా బాబు, అందుకని వీటిని దోరగా వేయించుకోవాలి ఇలాగా. ఇప్పుడు కిస్మిస్లు వేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? ఇప్పుడు దీంట్లో ఆ పాకం కలుపుతున్నా. ఈ పాకం స్టవ్ అంటించే పని లేదా? అంటించే పని లేదు. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇదిగో ఈ పాకం దీంట్లో పోసేసి ఇప్పుడు దీంట్లోకి మొత్తం ప్రాసెస్ అంతా ఇలా వేసాక కలుపుకోవాలి. ఆ బెల్లం పైకి కిందకి కలిపితేనే పడుతుంది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, దీన్ని సర్వీస్ బాల్లోకి తీసుకుని మనం గ్రానైట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెడదాం. ఇది పాల తాలికలు తయారు చేసుకొని మీరు ఎలా వచ్చిందో చెప్పండి. ఇది కొంచెం పలసగా ఉందనుకోవద్దు, ఆరిన కొందికి ఇది గట్టి పడిపోతుంది కనుక కొంచెం లూజ్గానే ముందు చేసుకోవాలి దీన్ని.